ఓం. ఓం అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన శబ్దం. ఇది కేవలం ఒక మంత్రం మాత్రమే కాదు, మన విశ్వం యొక్క ఆత్మను, సృష్టిని, సంరక్షణను మరియు లయాన్ని సూచించే శక్తివంతమైన శబ్దం. భక్తులు దీన్ని ప్రతిరోజు పూజల్లో, యోగా, ధ్యానంలో ఉచ్చరించడంతో ఆధ్యాత్మిక శక్తి పొందుతారు. సామాన్యంగా మనం ఓం అని సరిగ్గా ఉచ్చరిస్తే దాని ద్వారా శరీరంలోని నాడులు, శ్వాస మరియు మనసు శాంతి పొందుతాయి. శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు, దీన్ని సరిగ్గా ఉచ్చరించడం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. వేదాలు చెబుతున్నట్లుగా ఓం అనే శబ్దం 3 స్వరాల కలయిక. ఆ అంటే సృష్టి అంటే బ్రహ్మ, ఊ అంటే సంరక్షణ అంటే విష్ణు, అంటే ధ్వంసం లేదా మార్పు అంటే శివ. అంటే ఈ 3 స్వరాలు సమగ్రంగా విశ్వానికి సంబంధించిన త్రిమూర్తుల శక్తిని సూచిస్తున్నాయి. అందువల్ల మనం ప్రార్థన ప్రారంభంలో ఓం అనడం ద్వారా భక్తి, శాంతి, ధ్యానం మరియు సౌభాగ్యాన్ని అందుకుంటాం. ఇది మన ఆత్మకు, మనసుకు, శరీరానికి పవిత్ర శక్తిని ఇస్తుంది. మీకు ఈ విషయం ముందే తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి.